మనం అనుకుంటాం, నేను లేను కదా, చూద్దాం నువ్వు ఎలా బతుకుతావు. ఎవరు పోయినా ప్రపంచంలో కాలచక్రం ఏమీ ఆగదండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ అది గమనిద్దాం మనం అందరం పర్సనల్గా. నేను చచ్చిపోతే నా పని ఆగిపోద్దా అంటే దేవుడు చేయించుకుంటాడు ఎవరో ఒకరితో. నువ్వు చచ్చిపోతే, నువ్వు కాకపోతే ఇంకొకడు, నేను కాకపోతే ఇంకొకళ్ళు. దేవుడికి మనుషులు ఏమైనా కొదువా? సార్వభౌమాధికారం కలిగినోడు, ఎక్కడైనా ఎవరినైనా పట్టి లేపి నిలబెట్టి వాడుకోగలిగిన సమర్థుడైన ఆయన సార్వభౌమాధికారానికి మనం తల దించాల్సిందే. ఆయన అక్షయుడు, అజేయుడు, అసామాన్యుడు. ఆయన అనంతుడు, అమర్త్యుడు. మనం మర్త్యులం, అజ్ఞానులం, బలహీనులం, ఈడిస్తానితే అలాగే వెళ్ళి పడిపోయి మళ్ళీ లేగలేని వాళ్ళం. అలాంటి మనం చాలాసార్లు నా వెంట్రుకు కూడా పేకలేవు నువ్వు అని చెప్పేసి సవాళ్ళు ఇస్తూ ఉంటాం కదా జనాల మీద. ఏం చూసుకుని అతిశయపడతారో, ఏం చూసుకుని రేగిపోతారో అర్థం కాదు. కానీ దేవుడిచ్చిన పనిని చివరి వరకు చేపడితే ఉండే ఆ ఆనందమే వేరండి. నమ్మకంగా చేసి కన్ను మూస్తే వచ్చే ఆనందమే వేరు.